ఈరోజు మనమొక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అదే తిరుమల పురాణం. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కథల్లో ఇదొకటి. ఈ కథలో భక్తి, త్యాగం, ప్రేమ, ఇంకా ఒక దైవిక రుణం కూడా ఉన్నాయి. వింటుంటేనే మనల్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఒకే ఒక్క తన్ను, ఒక పెద్ద అప్పు, ఒక మహా ఆలయం. అసలు వీటికి ఒకదానికొకటి సంబంధమేంటి? ఒక ఋషి కోపం, ఒక దేవత కన్నీళ్లు, ఒక దైవిక రుణం, ఇవన్నీ కలిసి ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం పుట్టుకకు ఎలా కారణమయ్యాయో తెలుసా? పదండి, ఈ ప్రశ్నల వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. మన కథలోని మొదటి భాగమిది. అసలు కథ మొత్తాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన, ఆ పరీక్ష గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథ ఒక గొప్ప యజ్ఞంతో మొదలయ్యింది. భూలోకంలో కొందరు మహర్షులు ఓ పెద్ద యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. యజ్ఞం పూర్తయ్యాక దాని ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పించాలి అనే పెద్ద ప్రశ్న తలెత్తింది. ఆ ముగ్గురిలో ఎవరు గొప్ప? ఈ సందేహాన్ని తీర్చడానికి భృగు మహర్షి రంగంలోకి దిగారు. భృగు మహర్షి త్రిమూర్తులను పరీక్షించడానికి బయల్దేరారు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్లారు. అక్కడ చూస్తే బ్రహ్మ సరస్వతితో కలిసి సంగీతంలో మునిగిపోయి భృగువుని అస్సలు పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చిన భృగువు భూలోకంలో నీకు పూజలుండవని శపించారు. తర్వాత కైలాసానికి వెళ్లారు. అక్కడ శివుడు కూడా పార్వతీతో నాట్యంలో మునిగిపోయి ఆయన్ను గమనించలేదు. ఇంకేముంది, నువ్వు లింగరూపంలోనే పూజలందుకుంటావని శపించారు. ఇక కోపంతో రగిలిపోతూ వైకుంఠానికి చేరుకున్నారు. కాని వైకుంఠంలో జరిగింది వేరు. అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. విష్ణువు కోపడలేదు, పైగా శాంతంగా, అయ్యో మహర్షి, నా కఠినమైన వక్షస్థలాన్ని తన్నిన మీ పాదానికి దెబ్బ తగిలిందేమో అని ఆందోళనపడ్డారు. అంతేకాదు, ఆయన పాదాలని ఒత్తుతూ ఆయనలోని అహంకారాన్ని తొలగించారు. దాంతో భృగుమహర్షికి తన తప్పు తెలిసివచ్చి యజ్ఞఫలానికి శ్రీమహావిష్ణువే సరైన వ్యక్తి అని ప్రకటించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక పెద్ద ట్విస్ట్. విష్ణువు ఛాతి అంటే లక్ష్మీదేవి నివాసం కదా. తన నివాసాన్ని ఒకరొచ్చి తన్నినా తన భర్త ఏమీ అనకపోవడంతో ఆమెకు విపరీతమైన కోపం, అవమానం కలిగాయి. ఇక నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ విష్ణువు భూలోకానికి వచ్చారు. అక్కడ శ్రీనివాసుడిగా ఆయన యాత్ర ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి చూడండి, వైకుంఠంలో విశ్వానికే ప్రభువుగా ఉన్న విష్ణువుకి, భూమ్మీద శ్రీనివాసుడుగా తిరుగుతున్న ఆయనకీ మధ్య ఎంత తేడా ఉందో. అక్కడ దేవుడు, ఇక్కడ ఒంటరి బాటసారి. అక్కడ దేవతల సేవలు, ఇక్కడ ఆకలి, అలసట. వైకుంఠంలో లక్ష్మితో ఆనందంగా ఉన్న విష్ణువు ఇక్కడ ఒంటరిగా ప్రేమ కోసం వెతుకుతున్నాడు. లక్ష్మీదేవి కోసం వెతుకుతూ వెతుకుతూ ఆ దుఃఖంలో శ్రీనివాసుడు ఒక పుట్టలో కూర్చొని ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సమయంలో శివబ్రహ్మలు ఊరికే ఉండలేకపోయారు. వాళ్ళిద్దరూ ఒక ఆవు, దూడ రూపంలో వచ్చి ప్రతిరోజూ శ్రీనివాసుడికి పాలు అందించి ఆయనను కాపాడారు. ఇక్కడినుంచి శ్రీనివాసుడి జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రేమ, ఒక పెళ్లి, దానికోసం ఒక పెద్ద రుణం. ఈ దశలో మనం పద్మావతి గురించి తెలుసుకోవాలి. ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో వేదవతి. అప్పట్లో రాముడు అంటే విష్ణు అవతారమే కదా ఆమెకు మాట ఇచ్చాడు, మరుజన్మలో నిన్ను పెళ్లు చేసుకుంటానని. ఆ వాగ్దానమే ఇప్పుడు పద్మావతి రూపంలో నెరవేరబోతోంది. సరే, శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు, ఆమెతో ప్రేమలో పడ్డాడు. పద్మావతి తండ్రి అయిన ఆకాశరాజు వాళ్ల పెళ్లికి ఒప్పుకున్నాడు. కాని ఒక పెద్ద మెలిక పెట్టాడు. శ్రీనివాసుడు చూస్తేనేమో ఒంటరివాడు, పేదవాడు. మరి రాజకుమారికి తగ్గ కట్నం ఎలా చెల్లించాలి? ఆ కట్నం ఎంతో తెలుసా? ఏకంగా 14 లక్షల రామమూర్తి బంగారు నాణేలు. ఈ డబ్బు కోసం శ్రీనివాసుడు సంపదకు అధిపతి అయిన కుబేరుడి దగ్గర అప్పు చేశారు. అసలు తిరుమల కథకు గుండెకాయలాంటిది ఈ రుణమే. ఈ అప్పుకి ఒక ఒప్పందం కూడా రాసుకున్నారు. అప్పు ఇచ్చింది కుబేరుడు, తీసుకున్నది శ్రీనివాసుడు. మొత్తం 14 లక్షల బంగారు నాణేలు. మరి తిరిగి చెల్లించడమెలా? కలియుగం ముగిసే వరకు వడ్డీ మాత్రమే చెల్లిస్తానని శ్రీనివాసుడు మాటిచ్చారు. దీనికి సాక్షులుగా స్వయంగా బ్రహ్మ, శివుడు ఉన్నారు. ఇక ఈ కథ, ఈ పెళ్లి, ఈ రుణం తిరుమల పవిత్ర వారసత్వానికి, అక్కడి సంప్రదాయాలకు
ఎలా మూలమయ్యాయో ఇప్పుడు చూద్దాం. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ఈ విషయం తెలిసిన లక్ష్మీదేవికి కోపమొచ్చి శ్రీనివాసుణ్ణి నిలదీసింది. అప్పుడు శ్రీనివాసుడు ఆమెకు, పద్మావతీకి ఇద్దరికీ నచ్చజెప్పి శాంతింపజేశారు. చివరికి ముగ్గురూ కలిసి తిరుమలలోనే ఉండటానికి ఒప్పుకున్నారు. అలా కథకు శుభం కార్డు పడింది. తిరుమలకు వెళ్లినవాళ్లు గమనించే ఉంటారు, ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారు. ఎందుకంటే ఆ కొండమీద మొదట నివసించింది ఆయనే. శ్రీనివాసుడు అక్కడ నివాసం ఏర్పరుచుకునే ముందు ఆయనకు మాట ఇచ్చారన్నమాట. భక్తులు ముందు నిన్నే దర్శించుకుంటారు, ఆ తర్వాతే నా దగ్గరకొస్తారు అని. అందుకే ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే తలనీలాలు ఇవ్వటం వెనుక కూడా ఒక హృదయాన్ని కదిలించే కథ ఉంది. ఒకసారి శ్రీనివాసుడికి గాయమైతే నీలాదేవి అనే గంధర్వకన్య తన జుట్టును కోసి ఆయన గాయానికి అంటించింది. ఆమె భక్తికి, త్యాగానికి ముగ్ధుడైన శ్రీనివాసుడు ఇకపై భక్తుల సమర్పించే తలనీలాలన్నీ ఆమెకే చెందుతాయని వరమిచ్చారు. ఇక కథ చివరి అంకానికొచ్చేసింది. తన భక్తులు తన అప్పు తీర్చడంలో సహాయపడాలి. అంతేకాకుండా తను వాళ్లతోనే భూమిమీద శాశ్వతంగా ఉండిపోవాలి. దీనికోసం శ్రీనివాసుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే శిలావిగ్రహంగా మారిపోవడం. ఆయన విగ్రహంగా మారుతూ ఒక గొప్ప వాగ్దానం చేశారు. నేను ఈ శిల రూపంలో ఇక్కడే ఉంటాను, కాని నా కళ్ళు అన్నీ చూస్తూనే ఉంటాయి. నా దగ్గరకు ఎవరొచ్చినా వాళ్ల కష్టాలను నేను తీసుకుంటాను, వాళ్ల కోరికలు నెరవేరుస్తాను అని. చూశారుగా, తన భక్తుల కోసం శిలగా మారిన దేవుడు. ఈ కథ, ఈ త్యాగం, ఈ రుణం, ఈ ప్రేమ, ఇవన్నీ అసలు భక్తి, విశ్వాసం అనే వాటి గురించి మనకు ఏం చెప్తున్నాయి? ఒకసారి ఆలోచించండి.